కేసీఆర్ నియంత పాలన అంతమొందించిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు చెప్పారు మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు. కేసీఆర్ ప్రజలను దోచుకున్నారని, అందుకే బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. రేవంత్ నాయకత్వాన్ని చూసి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ లో చాలా మంది డబ్బుల కోసమే బతుకుతారని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ సెంటిమెంట్ ని వాడుకుందని విమర్శించారు మోత్కుపల్లి. కేటీఆర్ గారు కేసీఆర్ ని అడుగుతా ఉన్నా, మీరు కోరతారా ఎంక్వైరీ చేయమని? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీకి మీరు ముందుకొస్తారా అని అడుగుతా ఉన్నా. మీకు దమ్ముందా అని నేను అడుగుతా ఉన్నా. నీతి లేని నాయకత్వం ఇది. వ్యాపారం కోసం నీ పార్టీ నడిచిందే తప్ప ప్రజల కోసం కాదు. మిస్టర్ కేసీఆర్, నియంతవు నువ్వు, దగకోరువు నువ్వు. ప్రజల ఆస్తిపాస్తులను కొల్లగొట్టి, ప్రజా ధనాన్ని కొల్లగొట్టి బతుకుతున్నటువంటి మీరు మళ్ళీ మేము వస్తామని చెప్పడం సిగ్గుచేటని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు బంద్ చేయాలి. ఖచ్చితంగా రేపు ఎంక్వైరీ జరుగుతుంది. మీ ఆస్తిపాస్తులన్నీ బయటకు వస్తాయి. కేసీఆర్ గారే కాదు, ముఖ్యంగా కేటీఆర్ ఆస్తిపాస్తులు కానీ మీ కుటుంబ ఆస్తిపాస్తులన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. నిజంగా మీకు నిజాయితీ ఉంటే మీరే ప్రకటన చేయండి, చూద్దాం. గవర్నమెంట్ ఎంక్వైరీ దాకా అవసరం లేదు. ధైర్యం లేని బలహీనులు మీరు. కాబట్టి ఇవాళ ఏ పరిస్థితిలో కూడా రాబోయే కాలాన్ని మేమేదో సాధిస్తామని చెప్పేటువంటి సాహసం చేయటం అంటే అది సాధ్యం కానటువంటి సాహసం అని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.